Okay. Here, visual discrimination also Check. improves more for the kid. To child will notice small differences in the eyes and mouth of the character to find the matching pairs of the card. ఈ యాక్టివిటీ వల్ల మనకు ఫోకస్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. బికాస్ ఫర్ అ లాంగ్ టైం ఒక్క దగ్గరే కూర్చొని యాక్టివిటీ చేసి ఒకే దగ్గర మైండ్ పెట్టి ఆ పజిల్ ఫినిష్ అయ్యే వరకు ఒకే దగ్గర కూర్చుంటారు కాబట్టి సిట్టింగ్ టాలరెన్స్ కూడా పెరుగుతుంది. మెమొరీ స్కిల్స్ కూడా పెరుగుతుంది. లైక్ షార్ట్ టైం మెమొరీ అంటే రికార్డ్ చేసుకోవటము. హీస్ రికార్డింగ్ అ పిక్చర్. ఇప్పుడు ఈ ఎగ్ ఫేస్ ఏంటి, ఐస్ ఏంటి, ఇదంతా బ్రెయిన్లో రికార్డ్ చేసుకుంటున్నాడు. సో హీస్ రికార్డింగ్ అ పిక్చర్ ఇన్ హిస్ హెడ్. దెన్ హిట్టింగ్ ప్లే టు ఫైండ్ ద మ్యాచింగ్ పీస్. ఆయన రికార్డ్ చేసుకొని కార్డ్ చూస్తున్నాడు. ఓకే, ఈ ఎగ్కి ఈ ఐస్, ఈ మౌత్ అనేది రికార్డ్ చేసుకొని సేమ్ హీస్ హిట్టింగ్ బ్యాక్ ఆన్ ద బోర్డ్. How the memory skills will increase in the child. ఇప్పుడేంటి, his brain is asking does this piece fit here or not అని. if it does not look right he has to try it again. దీనివల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. నాట్ ఓన్లీ మెంటలీ, ఇక్కడ ఫిజికల్ వర్క్ కూడా ఉంది. లైక్ ఇఫ్ యూ సీ స్ట్రెంథనింగ్ ఫింగర్ మజిల్స్, he has to use his thumb finger and fingers to pick up the small wooden pieces. ఇవన్నీ ఏమవుతాయంటే ముందు ముందు పెన్సిల్ హోల్డ్ చేయడానికి, రాయటానికి హెల్ప్ అవుతుంది. ఊరికే పజిల్ చేసాడు అని కాకుండా వీ కెన్ క్వశ్చన్ దెమ్. ఇలా చేస్తావా నువ్వు? ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. Pick one from this. Yes. Stop. Surprise. So, అది ఎక్కడ వస్తుంది? Very good, Mahesh. Next surprise. Stop. Very good. తీసుకోవాలి. తీసుకో. Take it. You should take it. ఎక్కడ వస్తుంది పెట్టు? మహేష్, నువ్వు ఏ కార్డ్ చేస్తున్నావు? ఎస్.